అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మాస శివరాత్రి ప్రతి నెలలోనూ అమావాస్యకి ముందు వచ్చేటువంటి చతుర్దశితో కూడుకున్నటువంటి సాయంత్రం రోజుని మాస శివరాత్రి అంటారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, అమావాస్యకి ముందు చతుర్దశి తిథితో కూడుకున్నటువంటి సాయంత్రం నాడు అంటే ప్రదోషకాలంలో వచ్చేటువంటి చతుర్దశి నాడిని మాస శివరాత్రి అంటారు. ఆ రోజు ఈశ్వరుణ్ణి గనక భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఎంతో గొప్ప అయినటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఎలాయా అంటే ప్రాతకాలంలో ఈశ్వరుడికి గనక శివాలయానికి వెళ్ళి 5 కానీ 11 కానీ ప్రదక్షిణాలు చేసి స్వామివారికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే మానసిక శారీరక ప్రశాంతతలు కలుగుతాయి. ఎవరైతే మానసికమైనటువంటి బాధలతో ఇబ్బందులు పడుతూ ఉంటారో అటువంటి వారికి మానసిక బాధలు తొలగిపోతాయి. అలాగే ఆ రోజు ప్రదోషకాలంలో పరమేశ్వరుడికి మారేడు దళాలతో గనక అష్టోత్తర శివాష్టోత్తరం బిల్వాష్టోత్తరం గనక చేయిస్తే సమస్తమైనటువంటి ఐశ్వర్యములు కలుగుతాయని శాస్త్రవచనం. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.